సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం ఖాయమని అన్నారు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. తన పాలనలో కేసీఆర్ కార్మికుల హక్కుల్ని కాలరాశారని విమర్శించారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ కార్మికులను ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లోనూ ప్రలోభాల సంస్కృతి ఉన్నప్పటికీ సింగరేణి మనుగడ కోసం కార్మికులు ఏఐటీయూసీకే పట్టం కడతారంటోన్న ఎమ్మెల్యే కోనంనేనితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తంగా తెలంగాణ జిల్లాలో 6 జిల్లాల్లో 11 ఏరియాల పోలింగ్కి సంబంధించి చూస్తే ఇప్పటివరకు 45% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం చూస్తే సింగరేణిలో 7వ దఫా జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కోనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షం ఈ ఎన్నికల్లో మాత్రం డి అంటే డి అనేలా పరిస్థితి ఉంది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలు ఇప్పుడు కూడా ఇది కార్మిక వర్గ సంఘాలు. ఇవి కార్మిక వర్గ సంఘాలు వేరు, పార్టీలు వేరు. కాకపోతే కొంచెం మా భావజాలం ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఒకటి కాబట్టి మేము సహజంగానే ఏఐటీసీని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సింగరేణికి చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన 1998లో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పాలనలో చూస్తే కార్మిక సంఘాల హక్కులకు సంబంధించి ఎలా ఉన్నది? అప్పుడు కేసీఆర్ పాలనలో జరిగిన అంటే విధ్వంసం గురించి చెప్పండి, మీరేం మాట్లాడతారు? వాస్తవంగా ఇక్కడ సింగరేణిలో ఏ హక్కు సాధించినా మా ఏఐటీసీ ఆధ్వర్యంలోనే. ఆనాటి శాస్త్రిరావు గారు ఆయన త్యాగంతోనే సంఘం ఏర్పాటైంది. 80 ఏళ్ల చరిత్ర మా ఏఐటీసీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అంతకుముందు ఏంటంటే ట్రేడ్ యూనియన్గా ఉండేది. పైన కాంగ్రెస్ టీడీపీలు ఉన్నా అక్కడ మాకు పొత్తులు ఉన్నా సరే ఇక్కడ ఆ సంఘాలు పోటీ చేసినా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. మేమంటేనే ఇప్పుడు నేను ఒక్కడనే అటు పార్టీ గాను ఇటు నేను చిన్నప్పటి నుంచి ఏఐటీసీ అనుబంధం సింగరేణిలోనే ఉన్నాను కాబట్టి దీని గౌరవ అధ్యక్షుడు కాబట్టి నేను వస్తూ ఉంటాను. అదే ఇప్పుడు ఆ బీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళందరూ అప్పుడు ఐఎన్టీసీ నాయకులు. ఆ కాంగ్రెస్ ఓడిపోయేసరికి బీఆర్ఎస్లో పోయారు, టీబీజీకేలో పోయారు. మరలా 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయేసరికి మళ్ళీ అదే గుంపుగా ఎన్మాస్గా బ్లాక్గా అందరూ కలిసి మళ్ళీ ఇందులోకి వచ్చేసారు. దాన్ని బట్టి కార్మికులకు బాగా కోపంగా ఉన్నారు. వీళ్ళు అందులో పోయి నష్టం చేశారు. అందులో పోయి ఇవాళ ఒక కొత్త మైన్ లేదు, అలాగే ఒక సొంత ఇల్లు లేదు, ఏ సౌకర్యం లేదు. 60,000 మంది ఉన్న కార్మికులతో 1,00,000 చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు, చేయలేకపోయారు. అదేవిధంగా బాగా లాభాలతో ఉన్న సింగరేణి ఇంతకుముందు సిరులు అందించే సింగరేణి అంటే సింగరేణి వేణి అనేవాళ్ళు. ఇప్పుడు సిరులు కోల్పోయిన సింగరేణి చేశారు వాళ్ళు. సో సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణిలో కార్మిక హక్కులకి భంగం కలగకుండా కార్మిక సంఘాలన్నీ మంచిగా ఉండాలి, పరిడవిల్లాలి అంటే ఏఐటీసీ ఏం పిలిపిస్తుంది? ఏఐటీసీ పిలిపించేది ఒకటే, సింగరేణి వర్ధిల్లాలి. ఎందుకంటే మాకు సింగరేణితో మాకు ఉన్న బంధం రక్తబంధం, పేగుబంధం, మాతృబంధం, కుటుంబ బంధం. ఇది బాగుండాలని కోరుకునే వాళ్ళు మేము. అందుకని ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఏఐటీసీని వదలకుండా ఉండబట్టి 80 ఏళ్ళ నుంచి మా సంఘం ఉంది. ఎన్నికల్లో విజయం పట్ల మీ ధీమా ఏంటి? ఎలా ఉంది? అంతా వింటున్నాం, 3,000 5,000 ఓటుకి ఇచ్చారని ఒక చెడు సంస్కృతి వచ్చేసింది. రాజకీయాలని దాటి ఇంకా ఇందులో విపరీతంగా వచ్చింది. అయినా కార్మిక వర్గం ఈసారి ఎంత డబ్బులు ఇచ్చినా, పోయినసారి కూడా వెండి గ్లాసులు లాంటివి ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా సరే కార్మిక వర్గం ఈసారి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏఐటీసీ గెలిస్తేనే సింగరేణికి అది ఆ సింగరేణి బ్రతుకుకు అది మార్గమని, సింగరేణి బతుకుతుందని భావంతో ఉన్నారు. మేము డెఫినెట్గా సాయంత్రం రిజల్ట్స్లో మేము ఖచ్చితంగా 11కు 11 మేము ఉన్నటువంటి అన్ని ఏరియాలు అన్ని ఇంక్లూడింగ్ కార్పొరేట్ గెలవబోతున్నాం. మొత్తంగా చూస్తే సింగరేణి కార్మికులు ముఖ్యంగా చూస్తే సింగరేణి సంస్థ పరిడవిల్లాలంటే ప్రలోభాలు లేకుండా ఏఐటీసీని గెలిపిస్తారని కూడా ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు కోనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిన తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.